స్టూడెంట్స్, హార్టీ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెక్చర్స్ బై హారిక. ఈ రోజు ఈ వీడియోలో మనం 1 ఇయర్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ చెప్పుకుందాం. ప్రీవియస్ వీడియోలో మనం 80 క్వశ్చన్స్ కంప్లీట్ చేసాం. ఈ వీడియోలో 81 క్వశ్చన్ ఏమి ఇచ్చారు? ఇఫ్ ఎఫ్ మ్యాప్స్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ ఈస్ గివెన్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 1/x, దెన్ ప్రూవ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ ఆఫ్ 1 అని ప్రూవ్ చేయమన్నారు. ఓకేనా? ఇప్పుడు మనం ఏమి ఇచ్చారు చూడండి. గివెన్ ఫంక్షన్ ఏమి ఇచ్చారు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు x plus 1/x అని ఇచ్చారు. మనల్ని ఏం ప్రూవ్ చేయమన్నారు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ ఆఫ్ 1 అని ప్రూవ్ చేయమన్నారు. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ ఫంక్షన్కి హోల్ స్క్వేర్ చేయాలి. ఏమి ఇచ్చారు? ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్. ఇది ఏ ఫార్ములాలో ఉంది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. స్ప్లిట్ చేయండి, ఏమొస్తుంది? ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 1/x స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1/x. ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్. ఇంకేం మిగిలింది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 2. ఇదేనా మిగిలింది? ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ వాల్యూ. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ తీసుకోండి. ఏమి ఇచ్చారు? ఆర్హెచ్ఎస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ ఆఫ్ 1 అంటే ఎక్స్కి స్క్వేర్ ఉంది అంటే ఇచ్చిన ఫంక్షన్లో ఎక్స్ ఎక్కడైతే ఉందో దానికి స్క్వేర్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ ఎఫ్ ఆఫ్ 1 అంటే ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమొస్తుంది? 1 ప్లస్ 1/1. 1/1 అంటే 1 కదా వాల్యూ. ఇప్పుడు ఏమొస్తుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 1 అంటే 2. సో ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ వచ్చిందా? మనం అదే కదా ప్రూవ్ చేయాల్సింది. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్. దేర్ఫోర్ హెన్స్ ప్రూవ్. అంతే కదా మనల్ని ప్రూవ్ చేయమన్నారు. అంతే. నెక్స్ట్ 82nd క్వశ్చన్ ఏమి ఇచ్చారు? ఫైండ్ ద డొమైన్ ఆఫ్ 1/6x మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5 అని ఇచ్చారు. సో గివెన్ ఫంక్షన్ ఏమి ఇచ్చారు? లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1/6x మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5. ఇదే కదా ఇచ్చారు. ఈ ఫంక్షన్ మనం డిఫైన్ చేయాలి. డొమైన్ కనుక్కోవాలంటే ఏమవ్వాలి? డినామినేటర్ అనేది 0కి ఈక్వల్ అవ్వకూడదు. బికాస్ డినామినేటర్లో 0 ఉంటే అది అన్డిఫైన్డ్ కాబట్టి. సో ఇట్ ఈస్ డిఫైన్డ్ వెన్ డినామినేటర్లో 0 అవ్వకూడదు అనమాట. అంటే 6x మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. అంతేనా? ఇప్పుడు ఈ ఫంక్షన్ని మైనస్తో మల్టిప్లై చేయండి. ఏమొస్తుంది? అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్తో మల్టిప్లై చేస్తే ప్లస్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ 6x మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ 6x. మైనస్ 5 ఉంది, మైనస్తో మల్టిప్లై చేస్తే ప్లస్ 5 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. అంతేనా? ఇప్పుడు దీనికి ఫ్యాక్టర్స్ కట్టండి. ఏమొస్తుంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x మైనస్ ఎక్స్ ప్లస్ 5 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. ఈ 2 టైమ్స్ నుంచి ఎక్స్ కామన్ తీయండి. ఏముంటుంది? ఎక్స్ మైనస్ 5. ఈ 2 టైమ్స్లో మైనస్ 1 కామన్ తీయండి. మైనస్ కామన్ వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుంది. అంటే ఎక్స్ మైనస్ 5 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. అంటే ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 5 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. అంటే ఇప్పుడు ఏమొస్తుంది? ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 1 అండ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 5. అంటే ఎక్స్ అనేది 1కి 5కి ఈక్వల్ అవ్వదన్నాడు. సో ఇప్పుడు డొమైన్ రాయండి. ఏమవుతుంది? డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏమవుతుంది? ఆర్ మైనస్ ఏమేమిటి? 1 5 ఉండకూడదు. 1, 5 ఇది డొమైన్. అంటే క్వశ్చన్ ఏమి ఇచ్చారు? ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 4 -5 -2 3 దెన్ ఫైండ్ -5a. ఏ మ్యాట్రిక్స్ ఇచ్చారో -5a మ్యాట్రిక్స్ కనుక్కోమన్నారు. ఫస్ట్ గివెన్ ఏమి ఇచ్చారు? ఏ మ్యాట్రిక్స్ రాయండి. గివెన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 4 -5 -2 3. ఈ మ్యాట్రిక్స్కి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? -5a. అంతేనా? అంటే ఏ మ్యాట్రిక్స్ని -5తో మల్టిప్లై చేయండి. ఏమొస్తుంది? -5 ఇంటూ ఏ మ్యాట్రిక్స్ ఏంటి? 4 -5 -2 3. సో ఇప్పుడు -5a ఏమవుతుంది? చూడండి, -5 ఇంటూ 4 -20 -5 ఇంటూ -5 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 5 5 25. నెక్స్ట్ -5 ఇంటూ -2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 5 2 10. నెక్స్ట్ -5 ఇంటూ 3 అంటే -15. ఇది -5a మ్యాట్రిక్స్. అంతే. నెక్స్ట్ 84th క్వశ్చన్. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 4 -1k అండ్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు నల్ మ్యాట్రిక్స్ దెన్ ఫైండ్ k. ఫస్ట్ ఏమి ఇచ్చారు రాయండి. గివెన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 4 -1k ఈ మ్యాట్రిక్స్ ఇచ్చారు. ఏ స్క్వేర్ అంటే దీన్ని స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది అన్నారు? నల్ మ్యాట్రిక్స్. నల్ మ్యాట్రిక్స్ అంటే సేమ్ ఇక్కడ ఉన్న 2 by 2 మ్యాట్రిక్స్నే జీరోస్ తీసుకుంటాం.
0 0 నల్ మ్యాట్రిక్స్ అంటే ఆల్ ఎలిమెంట్స్ 0 ఉంటాయి. సో ఏ స్క్వేర్ అనేది నల్ మ్యాట్రిక్స్ అని ఇచ్చారు. దీన్ని స్క్వేర్ చేయండి ఇప్పుడు. అంటే ఏమొస్తుంది 2 4 -1 k ఇంటూ 2 4 -1 k. ఈ ఏ స్క్వేర్ అనేది దేనికి ఈక్వల్ అని ఇచ్చారు? నల్ మ్యాట్రిక్స్ 0 0 0 0. మీకు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ వచ్చు కదా, ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం చేయండి. ఏమొస్తుంది 2 2s 4 ప్లస్ 4 ఇంటూ -1 -4. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ -4. నెక్స్ట్ ఈ రోతో ఈ కాలం 2 4s 8. నెక్స్ట్ ప్లస్ 4 ఇంటూ k 4k. నెక్స్ట్ ఈ రోతో ఈ కాలం -1 ఇంటూ 2 -2. నెక్స్ట్ k ఇంటూ -1 -k. నెక్స్ట్ ఈ రోతో ఈ కాలం -1 ఇంటూ 4 -4 ప్లస్ k ఇంటూ k k స్క్వేర్. ఇది ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. దేనికి ఈక్వల్ అన్నారు? 0 0 0 0. ఇప్పుడు మనకి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు? కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈ మూడిట్లో కే ఉంది కాబట్టి మనం దేన్నైనా తీసుకోవచ్చు, ప్రతిదానికి ఒకే ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ ఇది తీసుకోండి. ఏమొస్తుంది 8 + 4k = దీనికి ఎదురుకుండా ఉన్న ఎలిమెంట్కి ఈక్వల్ చేయండి. ఏమొస్తుంది 0. అంటే ఏమవుతుంది 4k = +8 అటు వెళ్తే -8. 4 టేబుల్లో 8 2 టైమ్స్ అంటే therefore k = ఏమొచ్చింది -2. k వాల్యూ ఎంత వచ్చింది -2. అంతే. నెక్స్ట్ 85th క్వశ్చన్ ఏమి ఇచ్చారు? ఇఫ్ mod a bar is equals to 11, mod b bar is equals to 23 and mod a bar minus b bar is equals to 30, then find the angle between a bar and b bar అని ఇచ్చారు. సో గివెన్ మనకి ఏమి ఇచ్చారు రాసుకోండి. ఫస్ట్ గివెన్ mod a bar is equals to 11, mod b bar is equals to 23 and mod a bar minus b bar is equals to 30. మనం ఏ బార్ అండ్ బి బార్ మధ్యలో ఉన్న యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనకి ఇచ్చిన దాంట్లో mod a bar minus b bar తీసుకోండి. ఏమొచ్చింది 30 అని ఇచ్చారు. ఇప్పుడు దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఏమొస్తుంది అప్పుడు mod a bar minus b bar హోల్ స్క్వేర్ = 30 హోల్ స్క్వేర్. అంతేనా? a minus b హోల్ స్క్వేర్ ఫార్ములాలోకి ఏమొస్తుంది mod a bar స్క్వేర్ ప్లస్ mod b bar స్క్వేర్ మైనస్ 2a bar డాట్ b bar = 30 స్క్వేర్ అంటే 900. ఇదేనా వచ్చింది. ఇప్పుడు mod a bar అంటే మనకు వాల్యూ తెలుసు. ఏమొస్తుంది 11 హోల్ స్క్వేర్ ప్లస్ mod b bar అంటే 23 హోల్ స్క్వేర్ మైనస్ 2a bar డాట్ b bar = 900. అంతేనా? 11 స్క్వేర్ అంటే 121 ప్లస్ 23 స్క్వేర్ అంటే ఏమొస్తుంది 529 మైనస్ 2a bar డాట్ b bar = 900. 121 ప్లస్ 529 ఏమవుతుంది 650. సో మైనస్ 2a bar డాట్ b bar = 900. ఈ ప్లస్ 650ని ఇది తీసుకొస్తే -650. ఇప్పుడు ఏమొస్తుంది మైనస్ 2a bar డాట్ b bar = 900లోంచి 650 తీస్తే ఏమొస్తుంది 250. ఓకేనా? ఇప్పుడు ఇంకేముంది మైనస్ని ఇది తీసుకొచ్చాను. ఏమొస్తుంది a bar డాట్ b bar = -250/2 అంటే ఇది 125 టైమ్స్. ఇప్పుడు ఏమొస్తుంది a bar డాట్ b bar = -125. మనల్ని ఏమడిగారు? ఏ బార్ అండ్ b బార్కి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమని. అంటే a bar డాట్ b bar ఏమని రాయొచ్చు mod a bar ఇంటూ mod b bar cos θ అని రాయొచ్చు. ఓకేనా? = -125. మనకి mod a bar mod b bar వాల్యూస్ తెలుసు కదా. ఏంటి mod a bar అంటే 11 ఇంటూ mod b bar అంటే 23 cos θ = -125. 11 ఇంటూ 23 ఎంత 253 cos θ = -125. అంటే cos θ ఏమవుతుంది -125/253. మనకి θ కావాలి. అంటే ఏమొస్తుంది θ = cos ఇన్వర్స్ ఆఫ్ -125/253. ఇది యాంగిల్ బిట్వీన్ a bar డాట్ b bar. అంతే.